ఆధారితంగా రేషన్ కార్డు ఇవ్వడం పైన పెద్ద ఎత్తున ఒకసారి చర్చ అయితే ప్రారంభమైంది. ఈ కులగణ ఆధారితంగా ఈ రేషన్ కార్డు ఇవ్వడం అనే దానిపైన కొంత చర్చ అయితే ప్రారంభమైంది. కులగణలో చాలామంది తప్పుడు సమాచారం చెప్పారు. అసలు అప్పుడు కొంతమంది దాదాపుగా రేషన్ కార్డు అని అంటే ఏదో అది కేవలం కులగణగానే మాత్రం పరిగణించి చెప్పారు, కానీ ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పలేరు. ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా వచ్చేటువంటి వారికి మాత్రమే మేము ఇస్తామని చెప్పి చెప్పుకొచ్చారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే ఇంకో రకంగా ఉన్నది. ఒకసారి మనతో పాటుగా అన్న గుడ్ మార్నింగ్, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు మీరు. రైట్, జాజుల శ్రీనివాస్ గారు బీసీ సంఘానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడు ఆయన. ఒకసారి కులగణన ఆధారితంగానే రేషన్ కార్డుల జారీ అంటున్నారు. గతంలో మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా చాలాసార్లు మనం వివరంగా చెప్పుకొచ్చిన ఇదే వేదిక పైన కులగణన అనేది కేవలం కులగణన కోసం మాత్రమే, అది ఏ పథకాన్ని కానీ ఏ అంశాన్ని ఎఫెక్ట్ చేయదని మాట్లాడుకున్నాం. కానీ చాలా కరాఖండిగా కులగణన ఫారాల ఆధారితంగానే రేషన్ కార్డు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. మీ అభిప్రాయం ఏంటి? కులగణన ఇంకా ఫైనల్ కాలేదు. కులగణన సంబంధించిన డేటా దాన్ని సంబంధించిన డేటా మొత్తం ప్రభుత్వం నమోదు కూడా చేయలేదు. కులగణన మీద ఆధారంగా నేను రేషన్ కార్డు ఇస్తానని అంటే ఇంకా లేట్ చేయడమే అవుతుంది ప్రభుత్వం. అసలు రేషన్ కార్డులకు లేదు, 26 నుంచి ఆల్రెడీ అర్హులు కూడా ఇచ్చి ఇక్కడ లిస్ట్ ఉంది, ఒకటి చూపిస్తున్నా మీకు నేను. 6 లక్షల మంది అర్హత సాధించారట. ఆ సమగ్ర కుటుంబ సర్వేలు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో దాంట్లో 6 లక్షల మంది అర్హత సాధించారట. వాళ్ళకి గ్రామ సభలు పెట్టి వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తారట అక్కడ. అంటే ఇప్పుడు కులగణనకు దీనికి సంబంధం లేదు. అది సంక్షేమ పథకాలకు దానికి సంబంధించినటువంటి రేషన్ కార్డుల ప్రతిపరీక్ష తీసుకుంటే వాస్తవంగా ప్రభుత్వానికే నష్టం ఎక్కువ ఉంటది. ఎందుకంటే కులగణన దాని క్యాస్ట్ సెన్సెస్ మీదనే ప్రధానంగా దృష్టి పెట్టింది తప్ప అవును దీని మీద సంక్షేమ పథకాలు అంటే చాలా మంది 90% రేషన్ కార్డు లేదు అని రాసింది. అవును, రేషన్ కార్డు లేదు అనేది రాసింది. అవును, అట్లా కాకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా సర్వే చేస్తున్నారో, లేదా రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంత ముందే దరఖాస్తు చేసుకున్నారు ఎంఆర్ఓ ఆఫీసులలో, మండల ఆఫీసులలో. అంతేందుకు మొదట్లో ప్రజాపాలన దరఖాస్తు పెట్టినప్పుడు దరఖాస్తు చేసుకున్నారు, అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రజాపాలనలోప్పుడు అన్ని ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ కులగణన డేటా తీసుకుని దాని ఆధారంగానే అంటే అసలు దానికి అర్థం పర్థం లేదు. ప్రభుత్వం మళ్ళీ తప్పటడుగు. నిజంగానే కులగణన ఫామ్ లో నింపినటువంటి ఆ డీటెయిల్స్ ఆధారితంగా రేషన్ కార్డు ఇస్తే ఏం జరగబోతుంది? నష్టం ఏంటిది? ప్రజలకు మేలే జరుగుతుంది నిజంగా కులగణన ఆధారంగా. ఎందుకంటే చాలా మంది కులగణన అంటే చాలా మంది ఈ ఆదాయం డీటెయిల్స్ చెప్పండి, రేషన్ కార్డు చెప్పండి అంటే చెప్పలేదు. ఎందుకంటే అది కేవలం కులగణన కాబట్టి మాత్రమే, మా వ్యక్తిగత డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి అన్ని చూసుకున్న పథకాలు కట్ అయితే ఏమో చాలా మంది డీటెయిల్స్ చెప్పలేదు. అవును, అటువంటి వారికి మరి చెప్పినటువంటి వాళ్ళకి రేషన్ కార్డు ఎట్లా వస్తుంది మరి? అందుకనే మనం ఏమంటున్నామంటే కులగణన డేటాకు దీనికి సంబంధం లేదు. అది సామాజిక రిజర్వేషన్ల గురించి మాత్రమే తీసినటువంటి డేటా అది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంత్రులు ముఖ్యులు కూడా ఇది కులగణన మాత్రమే, ఎటువంటి సంక్షేమ పథకాలు కట్టగావు, దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని కొట్టిపారేసినాం కదా. మరి అటువంటి అంశంలో మళ్ళీ ప్రభుత్వమే వచ్చి కులగణన ఫామ్ల ద్వారానే మేము రేషన్ కార్డు ఇస్తున్నాం దాని ద్వారానే ఇస్తామని అంటే అది ఎట్లా చూడాలి? వాళ్ళ మాటను వాళ్ళకే గౌరవం ఇవ్వనట్టు కదా. అంటే ప్రభుత్వానికి దీని మీద స్పష్టత లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థమైతలేదు. ఓసారి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటారు, ఓసారి ఇంటింటి సర్వే అంటారు. మరి ఇప్పుడు ఇందిరమ్మ సర్వే ఎందుకు చేసారు? ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఒక సర్వే ఎందుకు చేసారు? మరి కులగణన డేటాను కూడా అది కూడా ఆధారంగా తీసుకోవాలి కదా. అది కూడా ఆధారంగా తీసుకోకుండా ఇందిరమ్మ ఇంటి కోసం ఇంటింటి సర్వే చేసారు, గ్రామ సభలు పెడుతున్నారు, దాని ద్వారా గ్రామ సభలు పెట్టి చేస్తున్నారు. ఇది కూడా అదే విధంగా ప్రజాపాలన వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇంకెవరైనా రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తుల ఆధారంగా చేయాలి తప్ప కులగణన అనేది. ఇప్పుడు రెండోది అలా కులగణనలో కూడా ఒక ఐచ్ఛికం ఇచ్చారు. కులగణనలో మీరు పాల్గొన్నా ఏం లేదు, పాల్గొనకున్నా ఏం లేదు. చాలా మంది డోర్ స్టిక్కర్ వేసినప్పటికీ కూడా కులగణన పాల్గొనలే. ఉదాహరణ గ్రేటర్ హైదరాబాద్ లో 60% కూడా పాల్గొనలే, 60% మాత్రమే రీచ్ అయ్యారు. పట్టణ ప్రాంతాలలో 80% మాత్రమే రీచ్ అయ్యారు. ఓన్లీ 98 పాయింట్ పైగా వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో రీచ్ అయ్యారు.
సరే కాబట్టి పట్టణాలలో కొంత ఉంటారు కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డు వదిలేద్దాం. గ్రామీణ ప్రాంత ప్రజలైనా కూడా రేషన్ కార్డు అనేది ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. గతంలో ఇంకేవేవో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కులగణన ఫామ్ల ఆధారితంగా రేషన్ కార్డు ఇస్తామనంటే మీరు గమనిస్తే మీకు విషయం చెప్తా ఇక్కడ నేను. ప్రజాపాలన దరఖాస్తులు కులగణనకు సంబంధించి రెండు అంశాలు కలగలిపితే ఒక యావరేజ్గా తీసుకుంటే 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డు లేదని చెప్పి. ఇప్పుడు వచ్చేది ఎంత? కేవలం 6 లక్షలు మాత్రం. అంటే దీనిలో కోత పెట్టడానికే కులగణన అని ఒక పేరు చెప్తున్నదా ప్రభుత్వము? అంతే కోత పెట్టడానికి అనుకోవాలనా? ఇప్పుడు దీని నుంచి మెల్లమెల్లగా తప్పించుకోవడము, రేషన్ కార్డు తక్కువ చేసి ఇవ్వడమే తప్ప నిజంగా కులగణన సంబంధించిన దాని మీద అది లేనే లేదు. ఈ డీటెయిల్స్ ఏమి చెప్పకుండా కూడా ఐచ్ఛికం పెట్టారు ఆప్షన్ లో కూడా. కులగణన 56 ప్రశ్నలలో 56 ప్రశ్నలు సమాధానం చెప్పకుండా నాకు ఇష్టం లేదు చెప్పాలంటే కూడా ఒక ఆప్షన్ పెట్టారు. అవును. అది దాని పేరేముండే ఫస్ట్? సామాజిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే, అంతేనా? ఆర్థిక కుల సర్వే. సో ఈ అంశాలు తెలుసుకోవడం కోసం మాత్రమే, మీ స్టేటస్ తెలుసుకోవడం కోసం మాత్రం చేస్తున్న సర్వే అది. అది పథకాలు ఇచ్చే సర్వే కాదు, సంక్షేమ పథకాలు లేకుంటే రేషన్ కార్డు ఇచ్చే సర్వే కాదు అది. అంతే కదా. అది ఓన్లీ సామాజిక. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని న్యాయస్థానాలు డైరెక్ట్ కులగణన ఒక మనిషి యొక్క కులాన్ని డైరెక్ట్ అడగొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వము దీని సామాజిక ఆర్థిక రాజకీయ సామాజిక కుల సర్వే అని చేసింది. అవును. కాబట్టి ఈ తీర్పు ప్రకారం చేసింది తప్ప నిజంగా సంక్షేమ మీరేమైనా క్వశ్చన్ చేస్తారా గవర్నమెంట్ మళ్ళా? ఖచ్చితంగా చేస్తాము. ఈ కులగణన అనేది ఇంకా అసలు ఆలి లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. ఇప్పుడు ఇంతవరకు అది కులగణన ఏమైందో తెలియదు. దాని ఎంతవరకు కానీ దాని ఆధారితంగా అయితే రేషన్ కార్డులు ఇస్తాం. ఆ కులగణన ఆ రిజల్ట్ పక్కన పెడదాము, కానీ రేషన్ కార్డులు ఇస్తామనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. కులగణనకు సంబంధించినటువంటి డేటా ఇంకా అసలు పబ్లిష్ చేయలేదు. అసలు కులగణన కంప్లీట్ అయిందా లేదా ఇంతవరకు స్పష్టత లేదు. కులగణన రెండోసారి చేయాలి, ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉన్నారని నేను చెప్పినా కూడా దానికి స్పందన లేదు. కులగణన అసలు కంప్లీట్ చేయకుండా మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్టుంది. రైట్. థ్యాంక్ యూ అన్న. సో ఇది విషయము చాలా క్లియర్గా. అది సామాజిక విద్యా ఉపాధి ఆర్థిక కుల సర్వే అని చెప్పి చేసిరు. ఆర్థిక సామాజిక కుల సర్వే అనేది చేసిరు. దానిపైన హెడ్లైన్ ఉంది. కొంత ఆధారితంగా చేసిన సర్వే కాస్త ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తామని అంటే ఇందాక ఆయన చెప్తున్న ప్రకారంగా మోచేతికి బెల్లం పెట్టి నాకు మనట్టే ఉంటుంది కథ. అది దాని రిజల్ట్ తెలియదు, దాని ఏమైంది తెలియదు, ఏం కథ తెలియదు. దాని గురించి మేము రేషన్ కార్డులు ఇస్తామంటే రేషన్ కార్డు కోసం కాదు నువ్వు సర్వే చేసింది, కులగణన కులాని కోసం సర్వే చేసినావు. ఎవరి స్టేటస్ ఏంది, బీసీల వాటా ఏంది, ఎవరి వాటా ఏంది అని దానికోసం తేల్చడం కోసం ఆ సర్వే చేస్తే ఆ సర్వే ఆధారితంగా రేషన్ కార్డు ఇస్తామంటే చాలామంది కోత గురే అవకాశం ఉన్నది. ఇలా 6 లక్షల రేషన్ కార్డు సుమారుగా ఒక యావరేజ్గా మనం మాట్లాడుకుంటే 10-15 లక్షల వరకు, 15 లక్షలకు పైబడి ఇంకా దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పుడు 6 లక్షల మందికే ఇస్తామని అంటే ఇంకా మిగిలినటువంటి 9 లక్షల మంది ఎడబోవాలి.